దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉన్నది, చెవిటోడికి శంఖముదినట్టుగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అసలు నిజంగా కూడా పాలన ఉన్నదా, పారదర్శకత ఉన్నదా, జవాబుదారీతనం ఉన్నదా అర్థం కానటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర పాలన చూస్తూ ఉంటే ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి, ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి చీకటి ఒప్పందాలు పూర్తిగా ఈ పాలన చీకటమయమైన ఆయన సంగతిని తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర జీవోలు, రాష్ట్ర ఒప్పందాలు, చీకటి కోణాలు, చీకటి ఒప్పందాలు, ప్రజాస్వామ్యంలో కనీసం జవాబుదారీతనం లేని, పారదర్శకత లేని ప్రభుత్వం ఏమైనా ఉన్నది అని అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పేరుకు ప్రజాపాలనను పెట్టారు, ప్రజా దర్బారు అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బారు కారణకుండా పోయింది. ప్రజాపాలన పేరు మీద ఈరోజు రాక్షస పాలన నడుస్తూ ఉన్నది. ప్రజాపాలన పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ బాబా 11 మంది దొంగలు, రేవంత్ బాబా 11 దొంగల మాదిరి ఎవరికి వాళ్ళ కౌంటర్లు, ఎవరికి వాళ్ళ ఆలోచనలు. బీ ట్యాక్స్ కౌంటర్ బీ ట్యాక్స్ కే, యూ ట్యాక్స్ కౌంటర్ యూ ట్యాక్స్ కే, ఆర్ ట్యాక్స్ కౌంటర్ ఆర్ ట్యాక్స్ కే, RR ట్యాక్స్, RRR ట్యాక్స్. ఈ రాష్ట్రం అంతా అవినీతి మయమై, అవినీతి పాలనై పూర్తిగా భ్రష్టు పట్టిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఎన్ని రకాల కుంభకోణాలు బయటపెట్టినా, ఎన్ని రకాల అవినీతి ఆరోపణలు చేసినా కనీసం జవాబుదారీతనం లేనటువంటి ఈ ప్రభుత్వం గమ్మున ఉంటే ఎవరు మాట్లాడడం లేదు, ఎవరు పట్టించుకోరని అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలో వదిలే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మీ మీద అవినీతి పోరాటానికి తెరలేపినాం. ఖచ్చితంగా మీ అవినీతి బట్టబయలు చేస్తాం, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలబెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రకాల అవినీతి, మొన్నటికి మొన్న నేను 2 రోజుల క్రితం చెప్పినటువంటి టెండర్ల అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత్ నిధుల ద్వారా వచ్చినటువంటి నిధులు మీ ఇష్టానుసారంగా గ్లోబల్ టెండర్లు పెట్టకుండా, పారదర్శకత లేకుండా ఇవే టెండర్లు గ్లోబల్ టెండర్ పెడితే ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, 30% తక్కువకి ఈ పనులు చేపించడం నేను సిద్ధంగా ఉన్నాను. ఇష్టానుసారంగా భారీగా అంచనాలు పెంచి, విపరీతంగా రేట్లు భారీగా అంచనాలు పెంచి దాదాపు 1200 కోట్ల రూపాయలు ఈ అవినీతి సొమ్ముతోనే కదా నువ్వు మొన్న ఎంపీ ఎలక్షన్ కొట్టాడింది. ఈ అవినీతి సొమ్ముతోనే కదా నువ్వు నీ అభ్యర్థులకు విపరీతంగా డబ్బులు వంచింది. 1110,55,00,000 మీ శోధ, మీ బావమరిది సృజన్ కంపెనీకి జేబీలో ఏమారుతో జేబీలో ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. 1110,55,00,000 శ్రోత కంపెనీ నీ బావమరిది. ఇదే బావమరిది కదా మొన్న కవితతోటి లిక్కర్ కేసులో ఉన్నది, ముఖ్యమంత్రి గారి బావమరిది. మరి బినామీ అంటున్నారో నాకు తెలియదు. మరి ఈ వ్యక్తి అటు కేటీఆర్ తోటి, కవితమ్మతోటి ఉంటాడు, మరి ఇక్కడ నీతోటి ఇంత పెద్ద కాంట్రాక్ట్ తీసుకుంటాడు నీ బావమరిది. మీ మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఏందో మన ప్రజానీకానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అదే మాదిరి 1135,33,00,000 కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కి మీ తమ్ముడు తిరుపతి రెడ్డికి కల్పించిన మాట వాస్తవం కాదా? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ మీద ఇచ్చిన 1135,33,00,000. అదే మాదిరిగా మీ ప్రియమిత్రుడు మెగా కృష్ణారెడ్డి, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 1270,60,00,000. మరి ఈ 1270,60,00,000 ఇచ్చినటువంటి మెగా కృష్ణారెడ్డి మీద గతంలో నువ్వు మిరియాలు కారం నూరిద్దు కదా, అవినీతి సొమ్ము కక్కిస్తా అంటివి కదా, ఆయన జైలుకు పంపిస్తా అంటివి కదా. సిబిఐ ఎంక్వైరీ ఇస్తే కాళేశ్వరంలో నేను నిరూపణ చేయకుంటే నేను రాజకీయాలు తప్పుకుంటానని నువ్వు ప్రగర్భాలు పలికినావు కదా. ఈరోజు అదే మిత్రుడు ఈరోజు నీకు సన్నిహితుడు అయిపోయాయి. ఆ మెగా కృష్ణారెడ్డికి ఈరోజు నువ్వు 1270 కోట్ల రూపాయల 60,00,000 మర్కరీ, అది కూడా 40%, 40% అధిక రేట్లతోటి, భారీ అంచనాలతోటి మీరు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈ టెండర్లను మీరు క్యాన్సిల్ చేసి మళ్ళీ మీరు గ్లోబల్ టెండర్ పంపించండి.
40%, 30% నుంచి 40% లెస్కి ఈ టెండర్లు పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదే కేఎన్ఆర్ 30% బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నాడు కదా. మరి సబ్లెట్ 30%, సబ్లెట్ 30% తక్కువకు తీసుకుంటున్నారంటే ఎంత శాతం దీంట్లో లోడింగ్ ఉన్నదో స్పష్టమవుతున్నది కదా. మరి దాదాపు బ్యాక్ టు బ్యాక్ సబ్లెట్, సబ్ కాంట్రాక్ట్ 30% తక్కువకు తీసుకుంటున్నారంటే వారికి ఇంకెంత పర్సెంటేజ్ దాంట్లో ప్రాఫిట్ ఉంటుంది అంటే దాదాపు మీరు 50% లోడింగ్ చేసుకున్నట్లే కదా. ఇంత పచ్చిగా ఇంత ప్రజాస్వామ్యం దోచుకోవడము ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉన్నదని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో పట్టపగలే దొంగలు పడ్డారు, ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారు, ఈ రాష్ట్రంలో దోపిడీ చేస్తా ఉన్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకున్నదా, లేక రాష్ట్ర ప్రభుత్వం నిజంగా వాళ్ళతోటి కొల్లుడైందా? ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి ఈ అవినీతిని వదిలే సమస్య లేదు. దీనికి మీరు వెంటనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ అవినీతి టెండర్లను క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ అవినీతి టెండర్ను రద్దు చేసి గ్లోబల్ టెండర్కి పిలవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని ద్వారా 1200 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి మిగులుతాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా దొంగ జీవోలతోటి, పూర్తిగా టెండర్లు, దొంగ టెండర్లతో, టెండర్ నోటీసులు ఎక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా చీకట్లో ఒప్పందాలు చేసుకొని, చీకట్లో మాట్లాడేసుకొని వేల కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యం దోచుకోవడం అన్నది ఇంతకన్నా దుర్మార్గం, దౌర్భాగ్యం ఇంకోటి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రకంగా ఈ రాష్ట్ర ఖజానాను దోస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మిత్రులా, లేకుంటే ఆస్థాన గుత్తేదారులా? ఈ ఆస్థాన గుత్తేదారులు ఒకడు తమ్ముడు అయితే ఒకడు బామ్మడిది, ఇంకొకడు ఆంధ్ర గుత్తేదారులు. గతంలో అంటివి తెలంగాణలో గుత్తేదారులు లేరాంటివి, గతంలో తెలంగాణలో గుత్తేదారులు లేరాంటివి కదా. మరి ఆంధ్రాకి వెళ్ళి వచ్చినటువంటి ఈ గుత్తేదారులకు నువ్వు కూడా పెద్దపీట వేసి నువ్వు కూడా నీ ఆస్థాన గుత్తేదారులుగా మలుచుకుంటావు కదా. దీనికి ఏం సమాధానం చెప్తావు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. నీ పాలన అంతా కూడా అవినీతి, ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, ఎక్కడ పారదర్శకత లేదు, ఎక్కడ జవాబుదారీతనం లేదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే సమాధానం దాట వేస్తే నడిచిపోతుంది అనుకుంటున్నావు. సమాధానం దాట వేస్తే నడవదు. భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఏ ఒక్క అంశం కూడా చివరి వరకు పోరాటం చేస్తాం. చివరి వరకు మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. వారం రోజుల లోపల ఈ టెండర్లు మీరు క్యాన్సిల్ చేయని పక్షంలో దీని మీద ఉధృతంగా ఉద్యమం చేస్తాం, ఆందోళన చేస్తాం. మీరు ఈ టెండర్లు క్యాన్సిల్ చేసే వరకు పోరాటం చేస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను. వారం రోజులు గడువిస్తా ఉన్నాను. ఈఎన్సీ గారు, ఈ కన్సర్న్ మంత్రి గారు లేరు కాబట్టి, ముఖ్యమంత్రి గారు చూస్తా ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి గారికి అంత సమయం ఉందో లేదో నాకు తెలియదు. వారం రోజుల లోపల ఈ టెండర్లు క్యాన్సిల్ చేసి వారం రోజుల లోపల ఫ్రెష్ గా గ్లోబల్ టెండర్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రజాపక్షాన మేము నిలబడతాం, పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి కూడా నేను సభాముఖంగా మీ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతటి రహస్య జీవోలు, చీకటి జీవోలు, చీకటి ఒప్పందాలు ఎక్కడ చూస్తే అక్కడ ఈ రాష్ట్రం ఈరోజు పాలన ఎంత గాడి తప్పిందంటే, నిజంగా గతంలో దొంగలు పోతే ఇప్పుడు గజ దొంగలు పట్టారు అన్నట్టుగా ఉన్నది. గతంలో దొంగలు పోయి ఇప్పుడు గజ దొంగలు వచ్చింది అన్నట్టుగా ఉన్నది. పట్ట పగలు దోపిడి, 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు. ఇంకొకటి కొత్తగా ఈరోజు ఇంకొక కొత్త అంశం కూడా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, స్పష్టంగా వినండి మిత్రులారా. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ కోసం అలకేట్ చేసినటువంటి 4000 కోట్ల రూపాయలు మెగా కృష్ణారెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చిండు. దానికి కావాల్సిన డిపిఆర్ మెగా కృష్ణారెడ్డి తయారు చేస్తున్నాడు. 2500 కోట్ల పనుల్ని 4000 కోట్లుగా మలిచి దాన్ని పూర్తిగా ఆయననే చేస్తాను కూర్చున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. దీనికోసం రాఘవ కన్స్ట్రక్షన్ గౌరవ మంత్రి గారి కంపెనీ కూడా పోటీ పడుతున్నది. అదేవిధంగా ఆయన తమ్ముడు తిరుపతి రెడ్డి భాగస్వామైన కేఎన్ఆర్ కంపెనీ కూడా దానికోసం పోటీ పడుతున్నా ముఖ్యమంత్రి గారు సంధాయించి అది
మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. దొంగలు ఊరు వచ్చుకున్నట్టు ఉన్నది. దొంగలు కలిసి పంచుకొని ఇష్టానుసారంగా ప్రజా సొమ్ముని దోపిడీ చేయడానికి మాత్రమే వీళ్ళు ఇక్కడ కూర్చున్నట్టుగా ఉన్నది. ప్రజా సొమ్మును పూర్తిగా ఈ రకంగా దోపిడీ చేసి ధ్వంసం చేసి పగలే దొంగలు వంచుకున్నట్టుగా ఈరోజు వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్నమాట నేను మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. రేపు కొడంగల్ ఎత్తిపోతున్న పథకం కూడా గ్లోబల్ టెండర్ వేయాల్సిందే. ఖచ్చితంగా గ్లోబల్ టెండర్ ఓపెన్ ట్రాన్స్పరెన్సీ తోటి గ్లోబల్ టెండర్ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇష్టానుసారంగా మీరు సీక్రెట్ టెండర్లు వేసుకొని రాత్రి జీవోలు తీసేసుకొని టెండర్ అలకేట్ చేసి సీక్రెట్ గా పెట్టేసి టెండర్ నోటీసులు టెండర్ ఎక్కడ కూడా మీరు బయట పెట్టకుండా జీవోలు బయట పెట్టకుండా ఇష్టానుసారంగా చేస్తారంటే ఈ ప్రజాస్వామ్యంలో నడవదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఊరుకోరు. ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిందే. ప్రజాపాలన అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు పారదర్శకత జవాబుదారీతనం ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇది గ్లోబల్ టెండర్స్ పెట్టి పూర్తిగా ట్రాన్స్పరెన్సీ తోటి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ అంశంలో వదలం. వారం రోజులు గడువిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని తెలియజేస్తున్నాం. అదే చెప్పినాను కదా, గ్లోబల్ టెండర్స్ లో ఇవే టెండర్స్ ని రీఫ్లోట్ చేసి గ్లోబల్ టెండర్కి ఇస్తే 30% నుంచి 40% తక్కువకి చాలా కంపెనీలు ముందుకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా సబ్ కాంట్రాక్టే 30% కి తీసుకునే పరిస్థితి ఉందంటే గ్లోబల్ టెండర్ లో ఖచ్చితంగా ఇది 30 to 40% తక్కువకు ఇది జరిగే అంటే దాదాపు 1200 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నష్టం వస్తున్నది. ఇవి అమృత్ ద్వారా వచ్చేటువంటి నిధులు కాబట్టి